అమెరికా అధ్యక్షుడు బైడెన్ పరిస్థితి ఇంతవరకు చిత్తచాంతల్యం అన్నటువంటిది, అంటే మనసు స్థిరంగా లేకపోవడం, మనిషి మెదడు సరిగ్గా పనిచేయకపోవడం అనేటువంటిదే చూసాం. ఓ పక్కన మళ్ళీ ఆయనే అధ్యక్ష ఎన్నికల్లో వాళ్ళ తరపున ఇదివరకు అయితే వృద్ధుల్ని ఎన్నుకునేవాళ్ళు కాదు, యువతరాన్ని ఎన్నుకునేవాళ్ళు. ఇప్పుడు అక్కడ వృద్ధతరాన్ని ఎన్నుకుంటున్నటువంటి పరిస్థితి. బైడెన్నే మళ్ళీ అధ్యక్ష ఎన్నికల్లో ఉంటున్నారు. అయితే తాజాగా జరిగినటువంటి సంఘటన మాత్రం సంచలనం సృష్టించింది. శనివారం లాస్ ఏంజల్స్లో జరిగిన ఫండ్ రైజింగ్ క్యాంపెయిన్లో పీకాక్ థియేటర్లో అర్ధరాత్రి జిమ్మీ కిమ్మెట్లతో 45 నిమిషాల పాటు సరదాగా ఇంటర్వ్యూ జరిగింది. ఆ తర్వాత స్టేజ్ మీద ఉన్న బైడెన్, ఒబామా అక్కడ ఉన్న వాళ్ళకి అభివాదం చేస్తూ కనిపించారు. ఆ టైంలో బైడెన్ దాదాపు 10 సెకండ్ల పాటు అట్లాగే నిలబడిపోయారు, నిశ్చలంగా ఉండిపోయారు. ఆయనలో ఎట్లాంటి చలనం లేకపోవడాన్ని గమనించిన బరాక్ ఒబామా బైడెన్ చెయ్యి పట్టుకుని అక్కడి నుంచి నడిపించుకుని తీసుకెళ్లిపోయారు. ఈ దృశ్యాలు అక్కడ ఉన్న కెమెరాకి దిక్కినాయి. ప్రస్తుతం ఈ వీడియో వైరల్గా మారింది. ఇటీవల బైడెన్ ప్రవర్తనకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారడం. గత వారం ఇటలీలో జరిగిన G7 సమావేశాల్లో పాల్గొనేందుకు వెళ్ళిన బైడెన్ అక్కడ గమ్మత్తుగా ప్రవర్తించారు. ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీని ఓ వేదిక మీద కలిసేందుకు వెళ్ళిన ఆయన ఆ నేతను హగ్ చేసుకున్న తర్వాత చేతినెత్తి శాల్యూట్ చేశారు. ఆ తర్వాత నెమ్మదిగా వేదిక మీద నుంచి వెళ్ళిపోయారు. గందరగోళంలో ఉన్న బైడెన్ ఇటలీ ప్రధానికి శాల్యూట్ ఎందుకు చేశారో అర్థం కాకుండా ఉంది. ఈ మరో వీడియో అయితే కనుక G7 సమావేశాలకు హాజరైన నేతలంతా ఒక దగ్గర ఉంటే ఆ గుంపు నుండి బైడెన్ ఒక్కడే మరోవైపు వెళ్ళిపోయారు. కొన్ని ఫీట్ల దూరం వెళ్ళిన తర్వాత ఆయన ఎవరూ లేని దిశకు థమ్స్అప్ చూపించారు. మనుషులు లేని దిక్కుకెళ్ళి బైడెన్ ఎందుకు అలా చేశారో ఎవరికి తెలియలేదు. కానీ ఆ సమయంలో ఇటలీ ప్రధాని మెలోనీ త్వరగా తేరుకుని బైడెన్ దగ్గరికి వెళ్ళి ఆయన గ్రూప్ నేతల దగ్గరికి తీసుకొచ్చారు. ఆ తర్వాత ఆ గ్రూప్ ఫోటోలకు ఫోజ్ ఇచ్చింది. ఇటీవల శ్వేత సౌధంలో మ్యూజికల్ పెర్ఫార్మెన్స్ జరుగుతున్న టైంలో కూడా బైడెన్ ఎటు కదలకుండా చలనం లేని రీతిలో నిల్చుడిపోయారు. దీన్ని రిపబ్లికన్లు తప్పుపెట్టారు. ఆ సమయంలో ఆయన పక్కనే ఉన్న ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ ఆమె భర్త డ్యాన్స్ చేస్తూ కనిపించారు. బైడెన్ మాత్రం తదేకంగా చూస్తూ ఉండిపోయారు. అధ్యక్షుడు నడక కూడా కాస్త మారినట్టుగా వీడియోలో స్పష్టమవుతుంది. వయసు సంబంధిత సమస్యలతో బైడెన్ బాధపడుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. వయసు రీత్యా వచ్చే ఇబ్బందుల వల్ల బైడెన్ జ్ఞాపక శక్తిలో లోపాలను గుర్తించినట్టు గతంలో నివేదిక విడుదలైన విషయం తెలిసిందే. అధ్యక్షుడి జ్ఞాపక శక్తి చాలా మసకగా మబ్బుగా ఉందని నివేదిక పేర్కొంది. జీవితంలో కీలక సంఘటనలు కూడా ఆయన గుర్తుకు తెచ్చుకోలేకపోయారని చెప్పింది. కుమారుడు బ్యూ బైడెన్ ఎప్పుడు చనిపోయారన్న విషయం కూడా అధ్యక్షుడు గుర్తుకు రాలేదని పేర్కొంది. అయితే నివేదికను అధ్యక్షుడు అప్పట్లో తీవ్రంగా ఖండించారు. కానీ పరిస్థితి అయితే పోను తేడాగా కనబడుతుంది.